is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా ధ్యానించుకుందాం. బైబిల్లో దేవునికి మంచిది కాదు అనేది ఒకటి ఉందట, ఘనమైనది మరొకటి ఉందట, అసహ్యమైనది మరొకటి ఉందట. ఆ మూడు ఏంటి అని మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని దృష్టికి మంచిది కాదు అనేది మొట్టమొదటిగా దేవుడు 6 రోజుల్లో దేవుడైన యెహోవా సర్వ సృష్టిని సృష్టించారు. ఆయన సృష్టించిన సృష్టిని చూసినప్పుడు వెలుగు కమ్మని ఆయన ఆజ్ఞాపించాడు. మొదటి రోజు ఆకాశమును భూమిని వేరు చేశాడు, సముద్రాన్ని కలుగు చేశాడు, అందులో ఉన్న చేపలను సృష్టించాడు, భూమి మీద నుండి మొక్కలు, జంతువు అన్ని సృష్టించినప్పుడు ఒక్కొక్క రోజు చేసినప్పుడు చేసిన సృష్టిని మరలా చివరిన ఆయనే పరిశీలన చేసి గుడ్ 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 అని 5 రోజులు చూసి 6వ రోజుని దేవుడు ఆదాముని కలుగు చేసి ఆదాముని విడిచిపెట్టి ఆ యొక్క జంతువులన్నింటినీ సమస్త సృష్టికి అధిపతిగా ఆదామును చేశాడు. ఆదామును చేసిన తర్వాత మంచిది కాదు అని మొట్టమొదటిగా ఎప్పుడు అన్నాడంటే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును మన కొరకు చేయదమనుకునెను. నరుడు ఒంటరిగా ఉండడం అస్సలు మంచిది కాదనుకున్నాడు. ఆ సాటి అయిన సహాయమును దేవుడు అవ్వని తయారు చేశాడు. తయారు చేసిన వెంటనే ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఉన్న తర్వాత మరలా అదే దేవుడు చూసి సర్టిఫికేట్ ఇచ్చాడు. 7వ రోజున ఆయన సృష్టి అంతా అయిపోయిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. చూడండి, ఆయన సర్టిఫికేట్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. గుడ్ 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 అని 5 రోజులు గుడ్ అన్నాడు. 6వ రోజుని నాట్ గుడ్, మంచిది కాదు. తర్వాత దాన్ని సరిచేసి భార్యనిచ్చిన తర్వాత వెరీ గుడ్ అని చెవునన్నాడు. ఓకే, ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. తర్వాత రెండవదిగా దేవుని దృష్టికి ఘనమైనది ఏంటట? ఆ ఒంటరి వాడైనటువంటి మనిషికి ఒక జతని, ఒక భార్యను లేక భార్యకు ఒక భర్తను ఇస్తే అది దేవుని దృష్టికి ఘనమైనదని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అన్నాడు. కాబట్టి దేవుని దృష్టిలో ఘనమైనది ఏంటట? వివాహము. మంచిది కానిది ఏంటట? ఒంటరితనము. దేవుని దృష్టికి అసహ్యమైనది ఇంకోటి ఉందట. చదువుదాం అన్నమాట. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 15-16 వచనాల్లో మనం చూసినట్లయితే, యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులుగా ఉండకుడి, భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. చదివిన వాక్యాల్లో మనం చూసాం, మంచిది కానిది ఘనమైనది వివాహము, అసహ్యమైనది విడాకులిచ్చి విడిపోవుట. ఈరోజు మనం ధ్యానించే ధ్యానాంశం ఏంటంటే ఘనముగా జతపరచబడిన భార్యాభర్తలు విడిపోయినప్పుడు వారికి ఎంత బాధగా ఉంటుందో, వారి తల్లిదండ్రులకు ఇంకెంత బాధగా ఉంటుందో మనకు తెలుసు. తెలుసుకోవాల్సినది ఏంటంటే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని దేవుని యొక్క ఉద్దేశం. వారి మరణము వరకు వారిద్దరూ కలిసి ఉండాలని దేవుని యొక్క కోరిక. అయితే ఈ రోజున వివాహాలు చూస్తే 40-50% వివాహాలు బ్రోకెన్ మ్యారేజెస్గా ఈ రోజుని స్టాటిస్టిక్స్లో చూస్తున్నాం. ఎందువల్ల ఈ రోజున ఈ వివాహ వ్యవస్థ ఎలా దెబ్బతింటుంది? దానికి బైబిల్ ఏం చెప్తుంది? విడాకులు తీసుకోమని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? ఒకవేళ బైబిల్లో ఎక్కడన్నా ఉంటే ఏ పరిస్థితుల్లో విడాకులు తీసుకోవాలి? భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి? భార్యాభర్తకి దేవుడిచ్చిన రూల్స్ ఏంటి? అవి ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు కౌన్సిలింగ్కి వచ్చాడు నా దగ్గరికి. ఈ లోకానుసారంగా ఉన్న వ్యక్తి ప్రభుని నమ్ముకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రభుని నమ్ముకున్నారు. హ్యాపీగా నడుస్తుంది. దేవుడు ఒక చక్కటి అందమైన బిడ్డను కూడా ఇచ్చాడు. ఈ విధంగా ఉంటున్న జీవితంలో తన భార్యలోనికి అపవిత్రమైన తలంపు పుట్టి పాపపు కార్యము చేయడం ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత ఈ గుండె పగిలే సత్యం తన భర్తకు తెలిసింది. ఏంటంటే తన భార్య వేరే వ్యక్తితో రాంగ్ సెక్షువల్ రిలేషన్ పెట్టుకున్న సంగతి
చాలా క్లియర్గా తన భర్తకు తెలిసి గుండె బద్దలైపోయింది. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. అతని హృదయంలో మూడే ఆలోచనలు వచ్చినాయి. ఒకటి, తన భార్యను చంపేయాలి. రెండు, ఏ వ్యక్తితో అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్నదో ఆ వ్యక్తిని చంపేయాలి. మూడు, వీళ్ళిద్దరిని చంపలేకపోతే నేనన్నా చచ్చిపోవాలి అని ఈ మూడు విషయాల్లో ఏ విషయం చేద్దాము అని ఆలోచన చేసుకున్నాడు. ఆలోచన చేసుకుని అసలు దీనంతటికీ కారణము నా భార్య కనుక నన్ను నేను చంపుకోవడం కన్నా వాడిని చంపడం కన్నా నా భార్యని చంపేస్తే బెటర్ అనుకుని అర్ధరాత్రి కాడ తన భార్య పడుకుంటే వెళ్ళి పీక నొక్కి చంపేద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళాడు. పీక పట్టుకునే టైంలో భార్య ప్రక్కన తనకు పుట్టిన చంటి బిడ్డ ఉంది. పడుకున్న చంటి బిడ్డ ముఖాన్ని చూశాడు. తన భార్యను చంపకుండా ఉన్నాడు. ఇలా కాదు, అసలు దీనికి కారణము ఎవరితో అయితే ఈ సంబంధం పెట్టుకున్నా వాడిని చంపేద్దామని వెతికాడు. ఎంత ట్రై చేసినా అతడు దొరకకుండా పారిపోయాడు. ఈ రెండు కూడా సక్సెస్ అవ్వలేదు కాబట్టి మూడోది చేద్దాం, నేనే చచ్చిపోదాం అనుకున్నాడు. ఎప్పుడైతే ఈ కష్టం వచ్చిందో బార్కి వెళ్ళాడు, ఫుల్గా తాగేశాడు. తాగేసి బైక్ని స్పీడ్గా నడిపి వస్తున్న లారీని గుద్దేసి చచ్చిపోదాం అనుకున్నాడు. చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు. తాగాడు, బండి స్పీడ్గా పోనిస్తున్నాడు. ఎదురుకుండా లారీ వచ్చింది, గుద్దేద్దాం అనుకుని గుద్దేశాడు. అంత స్పీడ్లో లారీని కొట్టి పడిపోయాడు. చచ్చిపోయాడు అనుకుంటే ప్రాణాలు పోలేదు, కానీ మొత్తం అన్ని ఒళ్ళన్నీ దెబ్బలే. ఈ విషయం తెలుసుకున్న తన బ్రదర్స్ వచ్చారు. గబగబా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏ అపాయం లేకుండా బ్రతికి బయటపడ్డాడు. బ్రతికి బయటపడిన తర్వాత గాయాలన్నీ మానేయి, కానీ హృదయానికి తగిలిన గాయం మాత్రం ఎన్ని రాత్రులైనా ఎన్ని పగలైనా మానట్లేదు. నిద్ర పట్టలేకపోతుంది. కసి తీర్చుకోవాలనుకుంటున్నాడు, ఏమీ చేయలేకపోతున్నాడు. అటువంటి సందర్భంలో నా దగ్గరికి వచ్చాడు. పాస్టర్ చెప్పండి, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ పెయిన్ అని అన్నప్పుడు, ఏడుస్తూ ఆ బిడ్డ చెప్పినప్పుడు నా హృదయం కూడా పగిలిపోయింది. నేను ఎంతో వేదన పడ్డాను. నేను అతనికి ఒకే ఒక మాట చెప్పాను, బ్రదర్, మీకు వచ్చిన కోపం, మీ బ్లడ్ బాయిల్ అయిపోతుంది చూసారా, ఇదంతటికీ కూడా సహజం. డెఫినెట్గా ఆ ప్లేస్లో ఏ మగాడు ఉన్నా సరే అటువంటి రియాక్షన్స్, అటువంటి పరిస్థితులే వస్తాయి. అయితే మీరు తీసుకునే 3 నిర్ణయాలు, మీ భార్యని చంపేయడం, ఆ భార్య ఎవరితో ఆ అపవిత్ర సంబంధం కలిగి ఉన్నదో అతన్ని చంపేయడం, మిమ్మల్ని చంపుకోవడం, ఈ 3 మీకు వచ్చిన ఆలోచనలు అయితే ఈ 3 ఏది బెటరో మీరే ఆలోచన చేయండి. నెంబర్ 1, మీ భార్యని చంపేయడం. కరెక్టే, మీ భార్య తప్పు చేసింది. తప్పు చేసిన మీ భార్యను మీరు చంపేస్తే దేవుని దృష్టిలో మీరు మంచి పని చేసిన వారు అవుతారనుకుంటున్నారా? దేవుని వాక్యం ఏం చెప్తుంది? పగ తీర్చుట నా పని. ఒకవేళ నీ భార్య తప్పు చేసిందా నువ్వు చంపితే నువ్వు మర్డరర్ అవ్వకుండా ఉంటావా? దేవుని దృష్టిలో నిర్దోషం అవుతావా? గవర్నమెంట్ దృష్టిలో నిర్దోషం అవుతావా? పాపం చేసింది నీ భార్య అయితే ఆ శాపం నువ్వెందుకు అనుభవించాలి? సో ఆమెను చంపడం అనేది రాంగ్ చాయిస్. 2, ఏ వ్యక్తితో అపవిత్ర సంబంధం పెట్టుకుందో ఆ వ్యక్తిని చంపేద్దాం అనుకుంటున్నాం. ఆ వ్యక్తిని చంపినా సరే దేవుని దృష్టిలో మర్డర్వే, లోకం దృష్టిలో కూడా మర్డర్వే. నీకు జైలు శిక్ష తప్పదు. దేవుని యొక్క జడ్జిమెంట్, ఆయన తీర్పు కూడా నీ మీదకి వస్తుందని మర్చిపోవద్దు. చివరిగా 3వది, నిన్ను నువ్వు చంపుకోవడం. బైబిల్లో ఎక్కడా కూడా తన శరీరాన్ని చంపుకున్న వాడు ఎవ్వడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడుగాను పరలోక రాజ్యానికి వారసుడిగా ఉంటున్నట్టుగా బైబిల్లో ఎక్కడా లేదు. నరకపాత్రుడు అవుతావు. ఈ 3 కూడా నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. నువ్వు నిర్దోషివి, నువ్వు పాపం చేయలేదు. అయితే నీ భార్య చేసిన పాపానికి నువ్వెందుకు ఆ పాపం తలబెట్టాలి? మరి ఏం చేయనండి, నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది, నేనేం చేయను, పోనీ ఇవేమీ చేయకుండా విడిచిపెట్టేయమంటారా నా భార్యను అంటే, బైబిల్ విడాకుల గురించి ఏం చెప్తున్నది ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఏ సందర్భములో నీవు నీ భార్యను విడిచిపెట్టేయచ్చు అంటే, బైబిల్ అంతా వెతికితే 2 సందర్భాలలో నీవు నీ భార్యకు విడాకులు ఇచ్చేయచ్చు అని రాయబడి ఉంది. 1 మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం, వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు. చూడండి, చదవబడిన వాక్యం యేసు ప్రభు చెప్తున్నమాట. నీ భార్య, నీ భర్త ఫేత్ఫుల్గా ఏ విధమైన అపవిత్రమైన క్రియ లేకుండా నువ్వు కనుక విడాకులు ఇస్తే నువ్వు చేసినది వ్యభిచారం అవుతుందని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఆమె వ్యభిచారమే చేస్తే నువ్వు విడాకులు ఇవ్వడానికి నీకు సర్వ రైట్స్ ఉన్నాయి, సర్వ హక్కులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వ్యభిచారం చేసింది కదండి, విడాకులు ఇచ్చేయమంటారా? అది చెప్తాను. 2 విడాకుల గురించి మరొకసారి క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి ద్వారా దేవుడు చెప్తున్నమాట.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనంలో, అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చును, అట్టి సందర్భములో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. విడాకులకు రెండవ కారణం ఏంటంటే, భార్యాభర్తల్లో ఒకరు ప్రభువుని అంగీకరించలేదు, ఒకరు ప్రభువుని అంగీకరించారు. ప్రభువుని అంగీకరించిన వాడు ఎన్నడూ కూడా తన యొక్క వైవాహిక సంబంధాన్ని కట్ చేసుకోకూడదు, బ్రేక్ చేసుకోకూడదు, విడాకులు ఇవ్వకూడదు. ఒకవేళ నాకు వాక్యముతో సంబంధం లేదు, నాకు విడాకులు కావాలి, నేను నీతో ఉండను అని ఏ భార్య అయినా ఏ భర్త అయినా గట్టిగా భీష్మించుకుని కూర్చుంటే, తీసుకున్న వ్యక్తి ఒకవేళ భార్య అయితే భర్త నిర్దోషి, ఒకవేళ భర్త తీసుకుంటే భార్య నిర్దోషి. అప్పుడు ఆ విడాకుల యొక్క పాపము నీకేమీ అంటదు. ఈ రెండు కారణాలు తప్ప మరి ఏ కారణము వల్ల కూడా బైబిల్లో విడాకులు తీసుకోమని లేదు. నా దగ్గరికి వచ్చిన ఆ సహోదరునికి నేను ఇచ్చిన ఫైనల్ కౌన్సిలింగ్ ఏంటి? ఆ సహోదరునితో ఒకటే చెప్పా, నీవు నీ భార్యకు విడాకులు ఇచ్చేయచ్చు, దాంతో అయిపోద్ది. అయితే విడాకులు ఇవ్వకుండా ఆమెను కనుక క్షమించి చేర్చుకుంటే కనుక ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే, దేవుడు నీ పాపాలను క్షమించి నిన్ను చేర్చుకుంటాడు. 2, నీవు నీ భార్యను కనుక క్షమిస్తే, నీవు క్షమించిన దేవుడు క్షమించడం తగిన రీతిలో గుణపాఠం చెప్తాడు. భక్తుడైన దావీదు లాంటి పరిశుద్ధుడే, మహా గొప్ప చక్రవర్తే పాపం చేస్తే దేవుడు అమ్మో చక్రవర్తి గారు కదా వదిలేద్దాం అనుకున్నాడా? ఎలా కొట్టాలో అలా కొట్టాడు. జీవితంలో ఎన్నడో మరలా వ్యభిచారం జోలికి వెళ్ళలేదు. నీ భార్యను కొడితే కొంతకాలానికి బాగుపడి మరలి పాపం చేయొచ్చు, దేవుడే కొడితే మరలా దాని జోలికి వెళ్లకుండా సెట్ అవుతుంది. నీవు డిసిప్లిన్ చేస్తావా, దేవుని డిసిప్లిన్ చేయమంటావా? ప్రియులారా గమనించండి, జీవితంలో కొన్ని టఫ్ టైమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ప్రపంచమంతా జయించి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో సమాధానం లేకపోతే అంతకు మించిన నరకం లేదు. మరి అటువంటి సమయంలో మన కుటుంబాన్ని మనం ఎలా కాపాడుకోవాలా? చాలామంది వారి ఉద్యోగాలని, వారి యొక్క బిజినెస్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వైవాహిక జీవితాలని నెగ్లెక్ట్ చేయడం వల్ల అనేక కుటుంబాల్లో డబ్బులు కోట్లు ఉంటున్నాయి కానీ సమాధానం ఉండట్లేదు. ఈ రోజున దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో చెప్పే మాట ఏంటంటే, ఏ విధంగా మనం జీవిస్తాలో మన వైవాహిక జీవితం బాగుంటుంది. ఈ లోకంలో ఎవరన్నా ఒక మంచి భార్యాభర్తల జంట మనకుందా? వాళ్ళని చూసి మనం ఆ విధంగా నేర్చుకోవడానికి, ఆ విధంగా మన యొక్క వైవాహిక జీవితాన్ని మలుచుకోవడానికి అని కనుక ఆలోచన చేస్తే, బైబిల్లో మనం చూస్తే క్రీస్తు సంఘము అనే వీరిద్దరి మధ్యనున్న వైవాహిక జీవితాన్ని ఒక్కసారి మన లైఫ్కి అప్లై చేసుకుందాం. క్రీస్తు ప్లేస్లో భర్త, సంఘము ప్లేస్లో భార్య. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలు 5వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు క్రీస్తుని సంఘాన్ని దేంతో పోల్చాడంటే భార్య భర్తలతో పోల్చాడు. గమనించండి, వీరిద్దరి మధ్యనున్న ఆ ప్రేమ అనురాగాలు ఎలాగున్నాయి? క్రీస్తు భర్త, సంఘము భార్య. వీరిద్దరిలో ఎవరు పరిశుద్ధులు, ఎవరు పాపండి? క్రీస్తు పరిశుద్ధుడు, సంఘము పాపి. అలాగే దీన్నే భార్యాభర్తల రిలేషన్లో పెట్టుకుందాం. భార్య భర్త, వీళ్ళిద్దరిలో ఎవరు పరిశుద్ధులు, ఎవరు పాపి? ఇద్దరు పాపులే. అయితే ఈ పాపులిద్దరూ కూడా వివాహము ద్వారా ఒకరిని ఒకరు పరిశుద్ధపరుచుకునే ప్రాసెస్సే వివాహము. ఈ పురుషుడు లేక ఈ స్త్రీ ఈ లోక సంబంధమైన మోహపు కామపు కోరికలు తీర్చుకోవడానికి లోకము వైపు అపవిత్రమైన మార్గంలోకి వెళ్లకుండా భార్య కోరికలను భర్త, భర్త కోరికలను భార్య తీర్చుకొనుచు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ వాంఛలు కలిగి ఉంటూ పరిశుద్ధంగా వైవాహిక జీవితంలో నమ్మకంగా ఉండే విధముగా నడిపించేది వివాహం అనే ఒక ప్రాసెస్. గమనించండి ప్రియులారా, ఈ వివాహంలో దేవుడు మనకి చెప్తున్న పాఠం ఏంటి? భర్తగా ఉన్న క్రీస్తు భార్యగా ఉన్న సంఘాన్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు? ఇప్పుడు మనమే ఉన్నాం సంఘంగా. బాప్తిస్మము ద్వారా క్రీస్తుతో నమ్మకమైనటువంటి వధువుగా మనం తీర్చిదిద్దబడుతున్నాం. క్రీస్తుకి భార్యగా మనం మార్చబడుతున్నాం. అయితే మనము బాప్తిస్మం పొందిన తర్వాత కూడా అనేక మారులు తలపులతోనో, చూపులతోనో, మాటలతోనో, క్రియలతోనో దేవునికి విరోధంగా పాపములో పడుతూనే ఉన్నాం. మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు కనుక ఒరే బాబు నువ్వు బాప్తిసం పొంది కూడా మళ్ళీ అపవిత్రమైన జీవితం జీవించా కనుక దేర్ ఇట్స్ ద మ్యాటర్, గెట్ లాస్ట్ అని గెంటేసాడంటే ఎవరూ ఆయన ముందు క్వాలిఫై అవ్వగలం, ఎవరూ ఆయన ముందు నిలబడగలం?
దేవుడు మన పట్ల అలా జాలి చూపుతూ క్షమిస్తూ ఉన్నాడు. దేవుడు పాపాలను క్షమిస్తూ ఉన్నాడు కాబట్టి పాపం చేసేసి క్షమాపణ అడిగితే బాగానే ఉంటుందా? 100 సార్లు పాపం చేసి 100 సార్లు ప్రభుని క్షమించమంటే క్షమించేస్తాడా దేవుడు? డెఫినెట్గా క్షమిస్తాడు. అయితే ఇదేదో బాగుంది కదండి అని అనుకుంటున్నారేమో. దేవుడు ఖచ్చితంగా నీ యొక్క క్షమాపణ అంగీకరించి నేను పరలోకానికి తీసుకువెళ్తాడు. అయితే ఆ 100 సార్లు చేసిన పాపము యొక్క రిజల్ట్ని యూ హ్యావ్ టు ఫేస్. దావీదు భక్తుడు ఒకసారి పాపం చేశాడు, దేవుడు క్షమించాడా? క్షమించాడు, పరలోకానికి తీసుకెళ్ళాడు. అయితే క్షమించి పరలోకానికి తీసుకెళ్ళాడు కాదు, భూమి మీద ఆయన ఏం చేయకుండా ఉన్నాడా? శిక్షించి క్షమించాడు. తన జీవితంలో మరలా పాపము జోలికి చూడలేని విధంగా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ కొట్టే కుమిలిపోయి 51వ కీర్తన రాశాడు. నన్ను కొట్టుగానే నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయొద్దని చెప్పి దావీదు పశ్చాత్తాపడ్డాడు. గమనించండి ప్రియులారా, సంఘాన్ని దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు. అందుకనే వాక్యం చెప్తుంది, కోపపడుడి కానీ పాపం చేయొద్దు. నీ భార్య మీద నీ భర్త మీద కోపపడు, అలాగని చెప్పి కంప్లీట్గా విడిచిపెట్టదు, మరలా ప్రేమతో చేర్చుకో. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో పురుషులారా మీ భార్యలను అలా ప్రేమించండి అని వాక్యం చెప్తుంది. సంఘము క్రీస్తుకి ఎలా లోబడిందో భార్యలారా మీ భర్తలకు అలా లోబడండి అని వాక్యం చెప్తుంది. చివరిగా క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడని కొన్ని పాయింట్స్ మనం ఒకసారి చూద్దాం. ఆయన తన ప్రేమించే ప్రేమ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు చాలా స్పష్టంగా ఉంటాయి. యేసు క్రీస్తు వారు తండ్రి అయిన యెహోవా దేవుని కుడిపార్శ్వన పరలోకములో దేవుని యొక్క గొప్ప మహిమతో ఉండవలసిన వ్యక్తి సమస్తమైన దైవత్వపు యొక్క మహిమను విడిచిపెట్టి ఒక దాసునిగా మారి శిలువ మరణము పొందునంతగా తను తాను తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడు. మొట్టమొదటిగా తన మహిమను విడిచిపెట్టుకుని వచ్చాడు, తర్వాత సంఘము కొరకు చచ్చిపోయాడు. నేనంటాను, మన వైవాహిక జీవితాలు నిలబడాలి అంటే పురుషుడు చచ్చిపోవాలి, అప్పుడే వివాహం నిలబడుతుంది. పురుషుడు చచ్చిపోతే వివాహం నిలబడడం ఏంటండి అని అంటారేమో. భర్త అయినటువంటి క్రీస్తు చచ్చిపోయాడు కనుకనే ఈరోజు నీ క్రైస్తవ్యము ఇలా నిలబడింది. చనిపోవడం అంటే భార్య భర్తల్లో పురుషునిలో ఉన్న పురుష అహంకారం చస్తేనే కానీ వివాహాలు నిలబడవు. రెండవదిగా దేవుడు తన మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు, కానీ యేసు ప్రభు ఆయన మహిమతో రాలేదు. నీ జాబ్లో ఉన్న నీ గ్లోరీ అంతా కూడా ఆఫీసులో విడిచిపెట్టి ఇంటి గుమ్మానికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక లవ్వింగ్ హస్బెండ్గా లోపలికి వెళ్ళాలి, డియర్ డాడీగా లోపలికి వెళ్ళాలి, స్ట్రిక్ట్ ఆఫీసర్గా కాదు. అదే క్రీస్తు సంఘాన్ని ప్రేమించడానికి, క్రీస్తు సంఘాన్ని తన భార్యగా చేసుకోవడానికి పరలోకపు ఘనతను విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, దాసుని స్వరూపంలో మారాడు. అటువంటి లైఫ్ మన భార్యతో కలిగి ఉన్నామా? తర్వాతగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన సంఘము కొరకు ఎంతగా తగ్గించుకున్నాడంటే తన యొక్క శిష్యుల పాదాలు కడగడానికి వెనకడుగు వేయలేదు యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభు సంఘాన్ని ఒక శిష్యుడిగా చూడలేదు, నా భార్యగా చూశాడు. ఇప్పుడు భర్త అయినటువంటి క్రీస్తు భార్య అయినటువంటి సంఘ పాదాలని కడిగాడు. ఒకటే చెప్తున్నా, క్రీస్తు తన శిష్యుల పాదాలు కడిగినందుకు క్రీస్తు చనిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యాన్ని స్థాపించడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి వాళ్ళ ప్రాణాలు ధారాళంగా ఇచ్చేశారు ప్రభు కొరకు. అదే అప్లై చేసుకుందాం మన వైవాహిక జీవితాల్లో. భర్తగా ఉన్న మనము మన భార్యలకి ఒంట్లో బాగోనప్పుడు వాళ్ళకి సేవ చేస్తే వాళ్ళు మన కొరకు ప్రాణాలు ఇచ్చేసి అంత ఉన్నతమైన ప్రేమ మన పట్ల చూపిస్తారు. భర్త అనేవాడు కొంచెం తగ్గించుకుంటే. యేసు ప్రభులో ఉన్న మరొక గొప్ప విషయం మనం చూసినట్లయితే యేసు ప్రభు తన సంఘము కొరకు ఎంత నిందను అనుభవించాడు. ఆయన దేవుడై ఉండి, దేవుని మహిమ కలిగిన వాడై ఉండి, ఆయన్ని ఏమన్నారు? ఇతడు పాపులకును సుంకరులకును స్నేహితుడు, రకరకాల టైటిల్స్ ఇచ్చారు. సంఘము కొరకు యేసు ప్రభు ఆ నిందలన్నీ పొందాడు. ఒకవేళ భర్తకున్నంత జ్ఞానం భార్యకి లేకపోవచ్చు. భర్త 10 మందిలో ఎలా మాట్లాడాలో భర్తకు తెలుసు, ఒకవేళ భార్యకి తెలియకపోవచ్చు. పొరపాటు నేను కొంచెం తప్పుగా పొరపాటు మాట్లాడితే భార్యను కరెక్ట్ చేసుకుని ఆ నింద అయినా సరే పడడానికి మనం సిద్ధంగా ఉన్నామా? క్రీస్తును పోలి నడుచుకుందాం. క్రీస్తు సంఘము కొరకు ఏమైతే సాక్రిఫైస్ చేశాడో భర్తల భార్యల కొరకు సాక్రిఫైస్ చేయగలుగుతున్నామా? తర్వాతగా చూసినట్లయితే క్రీస్తు సంఘానికి ఇచ్చిన భరోసా ఏంటి తెలుసా? ఈ యుగ సమాప్తి వరకు నేను నీతో ఉన్నాను. ఐ విల్ నైదర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నేను విడవను ఎడబాయనని క్రీస్తు సంఘానికి గ్యారంటీ ఇచ్చాడు. ఈరోజు నీ భర్తలు కూడా భార్యలకి ఇవ్వాల్సిన మాట అదే.
అమ్మ నేను విడిచిపెట్టుకుని నీతోనే ఉంటాను. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మన మ్యారిటల్ లైఫ్ని చెక్ చేసుకుందాం. ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్ కారణం ఏంటంటే ఒక థియాలజన్ అంటాడు, ప్రాబ్లమ్ అరైజెస్ బికాస్ ఆఫ్ ద absence ఆఫ్ యువర్ ప్రజెన్స్ ఇన్ యువర్ హౌస్ అంటాడు. నీవు ఉండవలసిన టైంలో ఉండకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి నీ ఇంట్లో. నీ భార్యతో నీకు సమాధానం ఇల్లు విడిచిపోతున్నావు అంతే. ఇద్దరు కలిసి ఒక చోటు ఉంటే ఒక రోజు కాదు, రెండో రోజు కాదు, మూడో రోజు సమాధానానికి మళ్ళీ వస్తారు. కాబట్టి ప్రియులరా, ప్రతి విషయంలో క్రీస్తు సంఘం మధ్య ఉన్న రిలేషన్ని మన భార్య భర్తలతో పోల్చుకోవాలి. క్రీస్తు చెప్తున్నాడు మత్తయి సువార్త 28:10 యుగ సమాప్తి వరకు నీతో ఉన్నానని ఆయన వాగ్దానం చేశాడు. పురుషునికి లోకమంతా ఉంటుంది, మ్యాక్సిమం 90% మన ఇండియన్ వైఫ్స్కి భర్తే సమస్తం. అటువంటి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు అనే హృదయం కలిగి మనం ఉండాలి. తర్వాత క్రీస్తు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30 క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించును. భర్త కూడా భార్యను, కుటుంబాన్ని పోషించి సంరక్షించాలి. నీ భార్యను, ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు సరిగ్గా సంరక్షించి పోషించి మినిమం నీడ్స్ నువ్వు వాళ్ళకి ఇవ్వకపోతే నువ్వు ఒక అన్యుడి కన్నా తక్కువ. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:8 ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు. నువ్వు క్రీస్తు బిడ్డవని పిలిపించుకోవడానికి నీకు అర్హత లేదంటున్నాడు దేవుడు. సంఘమును క్రీస్తు పోషించి సంరక్షించే విధముగా మనము కూడా మన భార్యలను పోషించి సంరక్షించాలి. తరువాతగా క్రైస్ట్ డిసిప్లైన్ ద చర్చ్. భర్త అయినటువంటి క్రీస్తు భార్య అయినటువంటి సంఘాన్ని ఎలా ఒక మాదిరిగా నడిపించాడని మనం చూస్తే ఆయన పర్సనల్ లైఫే మనకు ఒక డిసిప్లిన్ చూపించింది. యేసు క్రీస్తు మనల్ని వాక్య ప్రకారంగా మనల్ని నడిపించలేదు, ఆయన జీవించి తన లైఫే ఒక ఎగ్జాంపులరీగా మన ముందు పెట్టి నా బాటలో నడవండి అని చూపించాడు యేసయ్య. భర్త అన్నవాడు, ఇంటికి బాస్ అయినవాడు కుటుంబాన్ని ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలంటే తన మాటతో కాదు, కుటుంబానికి అది చూపించి ఈ విధంగా నడవండి అని చెప్పి భార్యని బిడ్డలను నడిపించుకోవాలి తప్ప ప్రాక్టికల్ లైఫ్ లేనివాడు ఒక మంచి భర్త కాలేడు అనే సత్యాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఒక మంచి వైవాహిక జీవితంలో మనం ఉండాలి అంటే క్రీస్తు సంఘము మధ్య ఉన్న రిలేషన్లో క్రీస్తు ఒక భర్తగా ఏ విధంగా నడిచాడో ఆ విధంగా నడుద్దాం. మరి భార్యకి ఏం చెప్తుంది? సంఘము ఎలా ఉండాలి అంటే రెండే, సంఘము క్రీస్తుకు లోబడి ఉండాలి. ఎటువంటి విధంగా లోబడాలి? ఉదాహరణకి మనము యేసు ప్రభుని తెలుసుకుని రక్షణ పొందకముందు అనేకమైనటువంటి ఇష్టాయిష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాయిష్టాల్లో అపవిత్రమైన ఈ లోక సంబంధమైన ఇష్టాయిష్టాలు అవ్వచ్చు. కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత మన కోరికలన్నీ పక్కన పెట్టి దేవుని కోరికను మనం ఎలాగైతే ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నామో భార్యలు కూడా మిమ్మల్ని ప్రేమించే మీ భర్తల యొక్క మాటకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అది బైబిల్ చెప్తుంది. పురుషులందరికన్నా స్త్రీలను తక్కువ చేయలేదు దేవుడు ఎక్కడ కూడా. పురుషుడిని స్త్రీ కూడా అన్ని విషయాల్లో సమానమే, కానీ భార్య భర్తకు లోబడి ఉండాలి. యాకోబు ద్వారా రాహేలుకి ఒక మంచి మార్గాన్ని దేవుడు చూపించాడు. అయినా సరే రాహేలు ఏం చేసింది? లేదు, నా చిన్నప్పటి నుంచి నాకు అలవాటైన గృహదేవత నేను తెచ్చుకుంటానని తెచ్చుకుంది, శాపం తెచ్చుకుంది. గమనించండి, భార్యలు భర్తలకు ఎలా లోబడి ఉండాలి అంటే అబ్రాహాము తన భార్య అయినటువంటి సారా, వీరిద్దరి జీవితంలో చూస్తే సారా తన భర్త అయిన అబ్రాహాముని ఏమని సంబోధించింది? నా యజమానుడు. ఒక యజమానుడు కింద పనివారు ఎలా ఉంటారో భయపడుతూ భార్యలు ఆ విధంగా భర్తకి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వాలని జీవితంలో. అలాగని చెప్పి భార్యని పనివారి కింద చూడమని భర్తలకు చెప్పట్లేదు. భర్తల పట్ల భార్యలు ప్రేమతో కూడిన మంచి మనసు కలిగి ఆ యొక్క దీనత్వము, హంబుల్నెస్ కలిగి భర్తల దగ్గర ఉండాలని బైబిల్ చెప్తుంది. కాబట్టి గమనించండి, మన జీవితంలో భార్యలారా కష్టములోను నష్టములోను భర్తకు అండగా నిలబడండి. అప్పుడు భర్త యొక్క ప్రేమను మీరు పొందుకుంటారు. చివరిగా గమనించండి, మన వైవాహిక జీవితం ఎలా ఉంది? వాక్యం ధ్యానించిన విధంగా క్రీస్తు సంఘాన్ని పోలి ఉన్నదా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం బైబిల్ ప్రకారంగా. ఒకసారి ఒక సైకాలజిస్ట్ చెప్పిన మాట, ఒక భార్య భర్తల కుటుంబం చాలా రోజుల నుంచి వారి యొక్క మ్యారిటల్ లైఫ్ని సెట్ చేసుకుందాం అనుకున్నారు, కానీ చేసుకోలేక ఇక విడాకులు తీసేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఒకరికి పట్ల ఒకరికి సమాధానం లేక, ప్రేమ లేక ఫైనల్గా ఎవరో సలహా ఇచ్చారు, మీ ఇద్దరు ఒకసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సజెషన్ ఏమన్నా ఉంటే ఎందుకు ఫాలో అవ్వకూడదు
అని చెప్పి ఆ ఏరియాలో ఒక ఫేమస్ సైకాలజిస్ట్ ఉంటే ఆ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు భార్యాభర్తలు. మొత్తం అంతా విన్నాడు ఈ సైకాలజిస్ట్. అయినా విని అడ్వైజ్ ఇచ్చింది ఏంటంటే, మీ ఇద్దరు మాటలు నేను విన్నాను కదా, 61వ రోజు నా దగ్గరికి రండి, మీరు విడాకులు తీసుకుందరు, కానీ ఒక 60 days అంటే 2 months మాత్రం వెయిట్ చేయండి అన్నాడు. వాళ్ళు అన్నారు, ఇంకా మేము వెయిట్ చేయడం మా వల్ల కాదు, మేము వెయిట్ చేయలేమండి, మాకు విడాకులు కావాలా అన్నారు. ఈయన సైకాలజిస్ట్ అన్నాడు, ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేశారు, 2 నెలలు వెయిట్ చేయండి, ఈ 2 నెలల్లో నేను చెప్పింది చేయండి, ఆ తర్వాత మీరు విడాకులు తీసుకోండి అన్నారు. ఏం చేయమంటారు చెప్పండి అయితే అన్న. ఈ 2 నెలలు ప్రతిరోజు మీ ఇద్దరు 2 పనులు చేయండి చాలు అన్నాడు. ఏంటండి ఆ 2 పనులు? ఆ డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు పడుకునే లోపల నీ భార్య నీకు కోపం రప్పించి ఎన్ని విషయాలు చేసినప్పటికీ ఆమెలో ఉన్న మంచి విషయాలు ఏదన్నా 2 విషయాలు చూసి ఆమెను అప్రిషియేట్ చేయి చాలు అని భర్తకు చెప్పాడు. అలాగే భార్యతో కూడా చెప్పాడు, అమ్మ ఆ డే కంప్లీట్ అయ్యే లోపల నీ భర్తలో ఏదో ఒక 2 మంచి విషయాలు నువ్వు పరిశీలన చేసి పట్టుకుని ఆ 2 విషయాల్లో నువ్వు అప్రిషియేట్ చేయి. ఈ 2 విషయాలు చేసి మీరు అలాగా పడుకుని పోండి, అలాగే 2 నెలలు మీరు స్పెండ్ చేయండి. ఆ 2 నెలలు అయిపోయిన తర్వాత 61వ రోజు రండి, డైవర్స్ తీసేసుకోండి అన్నాడు. సరే అయితే ఇన్ని సంవత్సరాలు మనం కలిసి ఉన్నాం, ఈ 2 నెలలే కదా, ఆ డాక్టర్ గారు చెప్పిన మాట ప్రకారంగా మనం చేద్దామని ఇద్దరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. ఆ డే క్లోజ్ అయ్యే లోపల భర్త ఏదో 2 విషయాలు ఏమైనా అప్రిషియేట్ చేయాలా. వెంటనే ఈరోజు బాగా తుడిసేవమ్మా ఈ రూము అన్నాడు. అది మన అప్రిషియేషన్. పెరుగు బాగుందమ్మా, ఈ 2 కూడా అప్రిషియేషన్, 2 మెచ్చుకున్నాడు. ఈమె కూడా 2 మెచ్చుకోవాలా. ఏమండి ఈరోజు మీరు వేసిన షర్ట్ బాగుందండి, ఓకే అప్రిషియేషన్. రెండోది, ఈరోజు వస్తున్నప్పుడు ఆటో డ్రైవర్తో బాగా మాట్లాడి బాగా బేరం ఆడారండి, చాలా ఎక్కువ చెప్పాడు అతను, ఈ 2 కూడా గమనించింది, అప్రిషియేట్ చేసింది. అలాగే ఎన్ని రోజులు? 60 రోజులు. ఇంకా ఆ రోజు నుంచి ఈ భర్త ఈ భార్య దేన్ని వెతుక్కుంటూ ఉన్నారంటే, ఇప్పుడు ఈ 24 గంటల్లో ఇప్పుడు ఈమెలో ఏదో ఒక 2 కనుగోలు మంచి, ఇప్పుడు భర్తలో ఏదో 2 కనుగోలు మంచి, అలాగా 60 రోజులు ప్రయత్నించి మొత్తానికి ఈమెలో 2 ఈయనలో 2 ఏ ఒక మంచి తీస్తూ అప్రిషియేట్ చేసుకుంటూ ఉన్నారు. 61వ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన వెంటనే మీరు 60 రోజులు పూర్తి అయిపోయింది కాబట్టి మీరు విడాకులు సిద్ధమైతే యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్తున్నాడు ఈయన. ఈ ఇద్దరు భార్య భర్తలు వచ్చి అన్నారట, లేదండి మేము విడాకులు తీసుకోవడం మాకు ఇష్టం లేదు, మేము కలిసి ఉండాలని అనుకుంటున్నాం. కారణం ఏంటి? 2 నెలలు వారి లైఫ్లో ఒకరిలో ఉన్న మంచిని ఇంకొకరు కనుగొని అప్రిషియేట్ చేయడం ప్రారంభించారు. 2 విషయాలు. రోజు కంటే ఎన్ని వచ్చినాయి? 60 రోజుల్లో 62లో 120 మంచి విషయాలు భార్యలోను, 120 మంచి విషయాలు భర్తలోను కనుగొని ఒకరిని ఒకరు అప్రిషియేట్ చేసుకోవడం వల్ల ఒకరికి ఇష్టపూర్వకంగా ఇంకొకరికి ఇష్టపూర్వకంగా మరొకరు తయారవడం వల్ల 61వ రోజు వచ్చేటప్పటికి ఒకరి పట్ల ఒకరి ప్రేమలు కలిగాయి, అఫెక్షన్ ఏర్పడింది, కలిసి ఉండాలని ఆశ కలిగి ఉన్నారు. గమనించండి ప్రియులారా, ఎదుటి వాణిలో ఉన్న చెడును నెగిటివ్స్ని చూసుకుంటూ వెళ్తే మన మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. ఎదుటి వాణిలో ఉన్న మంచిని చూసుకుంటూ ఉంటే మన మధ్యన ప్రేమ పెరుగుతుంది, కలిసి జీవించగలం. కాబట్టి దేవుని దృష్టికి మంచిది కానిది ఒంటరితనము, దేవుని దృష్టికి ఘనమైనది వైవాహిక జీవితము, దేవుని దృష్టికి అసహ్యమైనది జతపరచబడిన భార్యాభర్తలు విడిపోవుట. మన యొక్క ఫ్యామిలీ రిలేషన్ ఏ మార్గంలో వెళ్తుందో ఒకసారి చూసుకుందాం. దేవుని దృష్టికి మనము ఘనముగా ఉండాలి అంటే మన భార్యాభర్తల రిలేషన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని ప్రేమ కలిగి, దేవునికి ప్రీతికరంగా మనం జీవించినట్లయితే మన వైవాహిక జీవితం ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి, అనేకులకు మనము సాక్షార్థంగా ఉండాలి. కనుక మొట్టమొదటి స్థానం మన జీవితంలో దేవునికి, 2వ స్థానము మన జీవితంలో కుటుంబానికి, 3వ స్థానము మన జీవితంలో మన చేతి పని అయిన వ్యాపారమైన, ఉద్యోగమైన, మరి ఏదైనా మనం ఎప్పుడైతే దేవుడిని ముందు పెడతామో దేవుడు సమస్తాన్ని సమకూరుస్తారు. ఎప్పుడైతే కుటుంబానికి ఇమ్మీడియట్ సెకండ్ ప్రయారిటీ ఇస్తామో సమస్తము దేవుడు సమాధానకరంగా ఉంచుతాడు. అప్పుడు మన ఉద్యోగంలో కొంచెము సంపాదించిన తృప్తిగాను, సంతోషంగాను కుటుంబము దానితో ఆశీర్వదింపబడుతుంది. కనుక ఎవ్వరు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత దీన స్థితిలో ఉన్నా కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. బైబిల్ ప్రకారంగా కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక
అతన్ని దేవుడు అంగీకరించడం. సాధ్యమైనంత వరకు కలిసే ఉందాం. భార్యాభర్తలను ఒకరిని ఒకరు క్షమించుకుందాం. ఒకరిలో ఉన్న చెడును కాదు, మంచిని చూస్తూ ఎంకరేజ్ చేసుకుంటూ దేవుని ప్రేమలో బలపడి దేవునికి సాక్షార్థంగా బ్రతుకుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ప్రభువుకి ఘనమైన వైవాహిక జీవితాలతో ప్రభు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాక్య ప్రకారంగా మా కుటుంబాలలో మేము నీకు ప్రీతికరమైన జీవితము జీవించుటకు సహాయం చేయండి. క్రీస్తు సంఘము కొరకు ఎటువంటి విధమైన జీవితాన్ని మాకు చూపించారో ప్రతి భర్త కూడా తన భార్య కొరకు ఆ విధంగా జీవించుటకు సహాయం చేయండి. మా వైవాహిక జీవితం ద్వారా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యం మాకు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ వైవాహిక జీవితాల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమెన్. బాబాయ్.